ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా నూతన సంవత్సరపు వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి మరి గడిచిన సంవత్సరం అంతా ఆయన కృపలో స్థిరపరిచి మన కొరకు మరొక సంవత్సరాన్ని దేవుడు అనుగ్రహించినందుకు మీకును మీ కుటుంబాలకును నూతన సంవత్సరపు వందనాలు. దేవుడు వాక్య వాగ్దానము ఈ ప్రారంభ దినములలో కీర్తన గ్రంథము 37వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుంటున్నాం. నీ మార్గములను యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనని నమ్ముకొనుము, ఆయన నీ కార్యములు నెరవేర్చును. ఈ సంవత్సరపు వాగ్దానం యొక్క వాక్యము, ఆయన నీ కార్యములన్నీ కూడా నెరవేర్చును. మరి భక్తుడైన దావీదు రాసినటువంటి ఈ కీర్తనలో దేవుడు మనతో వాక్యము చేత మాట్లాడుతున్నారు. మరి నీ కార్యములన్నీ గత సంవత్సరాలలో జరిగినవా? గత సంవత్సరములో ఆయన కార్యములు పొందుకోలేనటువంటి కొన్ని పరిస్థితులు పొడచూపినయా? ఇక్కడ ఈ మొదటి రోజు నూతన సంవత్సరంలో ప్రభు చెప్తున్న మాట, ప్రభు యందు యెహోవాకు నువ్వు అప్పగించుకో, నీ కార్యములన్నీ కూడా ఆయన నెరవేర్చగలిగినవాడు. చూడండి, వాక్యం చెప్తున్నటువంటి మాటలో ఆయన మన కార్యములు నెరవేర్చగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. నీ పక్షముగా ఆయన కార్యములు జరిగించువాడు. యోబు గ్రంథములో యోబును గురించి రాయబడినది 11వ అధ్యాయము 16వ వచనములో చదివితే, నిశ్చయముగా నీవు నీ దుర్దిశని నీవు మరిచిపోవు దాటిపోవున పారిన నీటి నీ జ్ఞాపకము చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకొనుదువు. ఇక్కడ మీరు గమనించినట్లయితే, మరి ఇంతకుముందు యోబు జీవితంలో ఎన్నో సంఘటనలు ఎదురైనప్పటికీ సంఘటనను బట్టి, పరిస్థితులను బట్టి ఆయన అక్కడ ఆగిపోలేదు. కానీ దేవుడి మీద ఆనుకొని ఉన్నాడు కాబట్టే తిరిగి మరలా యోబు జీవితంలో దేవుని కార్యాలన్నీ కూడా సఫలపరచబడినట్లుగా, అవన్నీ జ్ఞాపకాలలో రాసుకున్నట్లుగా రాయబడి ఉన్నది. నీ జీవితంలో కూడా గడిచిన సంవత్సరాలలో ఏదైనా నీ జీవితంలో కొన్ని దుఃఖకరమైనది కావచ్చు, వేదన కలిగినవి కావచ్చు, కొన్ని శాపకరమైనవి కావచ్చు. ఈ నూతన సంవత్సరంలో ప్రభు చెప్తున్నాడు, నీవు ఆయన యందు నమ్మికుంచు, ఆయన మీదే నువ్వు ఆనుకొని జీవించు, నీ కార్యములన్నీ నేను సఫలపరుస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నారు. కీర్తనలోనే 138వ కీర్తన 8వ వచనంలో చదివితే, యెహోవా నా పక్షమున కార్యములు సఫలము చేయును, యెహోవా నీ కృప నిరంతరం ఉండునని నీ చేతి కార్యములు ఇదిగో విడిచిపెట్టకము. ఇక్కడ మీరు చూస్తే ఏమని రాయబడి ఉన్నదంట? నా పక్షముగా నీ కార్యములన్నీ సఫలపరచువాడవు, ఏమాత్రము నువ్వు విడిచిపెట్టవు, నీ కార్యములు అద్భుతమైనటువంటి కార్యములు చేయవాడు. కాబట్టి దేవుని వాక్యం చెప్తున్న మాట, ఏ కార్యాలు నీకు ఆటంకముగా, నీకు ఆగిపోయినట్లుగా ఉన్నాయో, నువ్వు దేవుని మీద ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన మీద నిబంధన చేసుకొని ఆయనతో నీ ఆత్మీయ జీవితం ఈ నూతన సంవత్సరంలో తిరిగి పునఃప్రారంభించు. గత దినాలలో ఆత్మీయ జీవితంలో వెనకపడిపోయి, ప్రార్థన జీవితంలో సరైనటువంటి నిబంధన లేకుండా, సంఘ సహవాసములో దేవునిలో ఎదగకుండా, మారు మనసు పొంది బాప్టిసం అనేటువంటి అనుభవంలోనికి వచ్చి తిరిగి మరల లోకం అనేటువంటి వ్యసన బలహీనతల్లో పడిపోయిన అనుభవాలుంటే దేవునికి అప్పగించుకొని నిన్ను నీవు సరి చేసుకోగలిగితే, ప్రభు వాక్యం చెప్తున్న మాట, నిరంతరము ఆయన నీకు తోడై ఉండటమే కాదు, ఆయన చేతి ప్రతి కార్యములు నువ్వు చవి చూస్తావు. నెహెమ్యా గ్రంథములో 9వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుతున్నాం.
30వ వచనములో మనం గమనించినట్లయితే, నీవు అనేక సంవత్సరములు వారిని వచ్చి నీ ప్రవర్తన ద్వారా నీ ఆత్మ చేత వారి మీద సాక్ష్యము పలుకితివి, కానీ వారు వెనకపోయిరి. చూసారండి, నెహెమ్యా చెప్తున్నారు, ఆయన ప్రవర్తనను పంపించి అనేకమైన సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజలకి మరి ఎన్నో విషయాలు సాక్ష్యము పలికినప్పుడు కొందరు వినల. మీ జీవితంలో కూడా దేవుడు చెప్పిన వాక్యము మాటలు వెనక కొన్ని విషయాలు, మనుషుల మాటలు, మనుషుల ఆలోచనలు, లేదా మనుషుల యొక్క తలంపుల మధ్యలో ఒకవేళ నీ తలంపులు ఉండి అందుకని దేవుడి కార్యాలు నీకు ఆగినవని అనేటువంటి విషయంలో ఏమాత్రము సందేహమేం లేదు. కాబట్టి ఈ వాక్యములో మనం చూస్తే ప్రవర్తన చెప్పే మాట అంటే దేవుని సేవకులు చెప్పే మాట, ఇది వాక్యము, ఆయన దేవుని మాట అని నువ్వు తీర్మానం చేసుకొని నిబంధన చేసుకోగలిగితే ఏ విషయంలో కూడా ప్రభు చెప్తున్నారు, నీకు కొదువు లేకుండా దేవుడు ఆయన కార్యములన్నీ కూడా సఫలం చేయగలిగిన దేవుడు. యెషయా గ్రంథంలో 58వ అధ్యాయంలో 10వ వచనం అంటుంది. ఈ 10వ వచనంలో మనం గమనించినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశించిన దానిని ఆకలిగొనిన వానికి ఇచ్చెను, శ్రమపడిన వానికి తృప్తిపరిచిన ఎడల చీకటి నీ వెలుగుగా ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉండును. ఇక్కడ మీరు గమనిస్తే అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉన్నది. లోకం అనే చీకటి, పాపం అనే చీకటి, వ్యసనం అనే చీకటి, అంధకారపు బంధకాల మధ్యలో ఉన్న చీకటి, ఇదిగొని వాటిని విడిచి గుర్తించి ప్రభు సన్నిధిలో నీవు నిలిచినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తున్న మాట, ఇదిగో అది ఇక నీకు అంధకారము చీకటిని ఆయన వెలుగుగా మార్చి మధ్యాహ్నం యొక్క వెలుగు వలె అది నీకు అగునని వాక్యం చెప్తున్నమాట. కాబట్టి నీ జీవితమును ప్రభుకు అంకితం అప్పగించుకో. నీ చీకటి జీవితాన్ని వెలుగుమయముగా చేయటమే కాదు, నీ కార్యములన్నీ కూడా ప్రభు సఫలపరచగలిగిన దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. మరొక మాటలో మనం చూస్తే యోహాను సువార్తలో 1వ అధ్యాయములో మరి ఇక్కడ 50వ వచనం ఉంటుంది. యేసు ప్రభు వారు చెప్తున్నాడు, అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూసి తిని నేను చెప్పినదేవనగా నీవు నమ్ముచున్నావు, వీటికంటే గొప్ప కార్యములు చూసేదవని అతనితో చెప్పాను. నతానేలుతో మాట్లాడుతున్న మాట, అంజూరపు చెట్టు కింద నేను చూశాను, నేను చెప్పిన ప్రతి మాటలు నువ్వు నమ్ముతున్నావు, కాబట్టి నీ జీవితంలో ఇంతకన్నా గొప్ప కార్యములు నువ్వు చూస్తావు. దేవుడి సన్నిధిలో ఇప్పటి వరకు ఒకళ్ళు క్రొత్తగా వాక్యం వింటున్నావే, ఇప్పటి వరకు నువ్వు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినొచ్చు. దేవుడి పరిశుద్ధ గ్రంథము వాక్యము వింటకు నువ్వు నమ్ము. ఎంతకంటే జరిగినటువంటి వాటికి ఒకవేళ జరగలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న గొప్ప కార్యములు ప్రభు చేస్తాడు. ప్రభు మాట మీద, యేసుక్రీస్తు వారి మీద నువ్వు నమ్మకం ఉంచు. నువ్వు ఆయన మాటను విను, నీ పక్షముగా ప్రతి కార్యములన్నీ కూడా సఫలము చేయగలిగిన దేవుడు. చూడండి, యెషయా గ్రంథములో 40వ అధ్యాయములో 31వ వచనములో, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. వారు ఏమని ఉన్నదంటే వాక్యం చెప్తున్న మాట, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుతూ అలయక పరిగెత్తుచు సొమ్మసిల్లక నడిచిపోతారు. ఈరోజు మనము వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ ఎవరి కోసం ఎదురు చూడాలి? మన ప్రభు అయిన యేసుక్రీస్తును కొరకు, ఆయన వాక్యము కొరకు. మనుషులు పెట్టే నిందలు కాదు, మనుషులు భయపెట్టేటువంటి లోక సంబంధమైన భయములో కాదు, కొన్ని పరిస్థితులు కాదు, దేవుడి మీద నువ్వు ఎదురుచూ. ఈరోజు వాక్యం ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీతో చెప్తున్న మాట, ఇదిగో ఆయన నీ కార్యములన్నీ కూడా నెరవేర్చు. ఎప్పుడనంటే సమస్తము కోల్పోయిన ఏవు దేవుని మీదే ఆనుకొని ఉన్నాడు. తిరిగి మరలా దేవుడు ఆయన పక్షముగా ఎన్నో కార్యములు చేశారు. అలాగునే మరి కీర్తనలో రాసినటువంటి మాటల్లో దేవుని యందు మరి ఎదురు చూసేవారు, నమ్మకము కలిగిన వారు ఎన్నో కార్యాలు వాళ్ళు చూశారు. కాబట్టి దేవుని సన్నిధిలో వాక్యం వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ప్రభుతో నిబంధన చేసుకొని ఆయన కొరకు ఎదురుచూడు. నీ పక్షముగా ఈ నూతన సంవత్సరం ప్రారంభములోనే దేవుడు నీ పక్షముగా ఎన్నో కార్యములు నీ ముందు ఉంచారు. అవన్నీ కూడా నీకే
నీవు దేవునికి హృదయం ఇచ్చి నీ హృదయంలో ప్రభు సన్నిధికి చోటిచ్చి నీ హృదయంలో ఉన్న వ్యతిరేకమైన వాటిని తొలగించుకున్నట్లయితే నీ కార్యములన్నీ కూడా సఫలమయ్యి ఆయన కృపలో నిన్ను స్థిరపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా మీ కృపలోనైనా అయ్యా మరి ఇంతవరకు మరి మీ కృప చూపించి గడిచిన సంవత్సరం అంతా కాపాడారు. ఈ నూతన సంవత్సరంలో మొదటి ప్రారంభంలోనైనా మీ బిడ్డలందరినీ కూడా వారి కార్యాలన్నీ సఫలపరచబడునుగాక, వారి కుటుంబాలు సఫలపరచబడునుగాక, బిడ్డల యొక్క ఉద్యోగాలు సఫలపరచబడునుగాక, బిడ్డల యొక్క అయ్యా వాళ్ళ యొక్క చదువులు సఫలపరచబడునుగాక, జరగవలసిన వివాహాలు సఫలపరచబడునుగాక. ఏ కార్యములు ఆగిపోయినాయో గత సంవత్సరములో ఈ సంవత్సరం అంతట్లో కూడా గొప్ప గొప్ప కార్యాలు పొందుకొని మీ కృపలో వర్ధిల్లుటకు సహాయము దయచేయమని, సర్వ మహిమ ఘనత ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.